టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంది. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కూటమి ప్రకటించింది. దీంతో తిరుపతిలో కూటమి లోకల్ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. నాన్ లోకల్ అభ్యర్థిని ప్రకటిస్తే సహకరించేది లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లోకల్ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లోకల్కి మేమంతా లోకలే కదా. తిరుపతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంది. తిరుపతి అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను కూటమి ప్రకటించింది. అయితే దీంతో తిరుపతిలో కూటమి లోకల్ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరి సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. సాయి సుధా, తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసును జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటన పైన స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆరణి శ్రీనివాసులు వైసీపీ కోవర్ట్ అంటూ కూడా ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ ఈ రోజు ఉదయం ప్రైవేట్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయననే కొనసాగిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీకి పనిచేయకూడదు అని తీర్మానం చేశారు. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఆరణి శ్రీనివాసును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈయన విఎంకుడైనటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా ఈయన ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి చిత్తూరులో టికెట్ వైసీపీ నిరాకరిస్తే ఇక్కడ జనసేనలో చేరి ఇటీవలే జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాస్ కి ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఈ ఆరణి శ్రీనివాస్ నియామకాన్ని పునః పరిశీలించాలనేసి అభ్యర్థిని స్థానికంగా ఉండేవారికి ఎవరికైనా ఇవ్వండి, స్థానికంగా ఉండేవారికి ఇవ్వాలి. చిత్తూరులో ఉన్నటువంటి ఆరణి శ్రీనివాస్ని తీసుకొచ్చి బలవంతంగా మాపై రుద్దితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో సహకరించకూడదు అనేసి చెప్పి నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జిగా తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, ఇతర సీనియర్ నేతలు పక్కకు తప్పుకున్నప్పటికీ కూడా మిగతా నేతలంతా కూడా అంటే అభ్యర్థులుగా తమ ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ అయినటువంటి లీడర్స్ అంతా కూడా వచ్చారు. అలాగే జనసేన నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, అలాగే తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయలు కూడా హాజరయ్యారు. అయితే జనసేన నుంచి కిరణ్ రాయలు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికులకే లీడర్షిప్ ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేసే పరిస్థితి కనిపించదు. మేము చెప్పిన స్థానికులు ఎటువంటి పరిస్థితుల్లో సహకరించారనే అభిప్రాయాన్ని తీవ్రస్థాయిలో వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా పునరాలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీని బలంగా ఎదుర్కోవాలంటే స్థానిక నాయకత్వానికి ఇవ్వాలనేది వీరి డిమాండ్. సాయి సుధా. రైట్ మున్రాజ్, థ్యాంక్ యూ. లోకల్ నాన్ లోకల్